హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. సో ఇది వచ్చేసి మా డిన్నర్ అనమాట. నిన్నటిది జొన్న రొట్టె అండ్ కోయిటాకు తాలింపు, చుక్కకూర పప్పు. సో చాలామంది కోయిటాకు అయితే ఉడికించి తాలింపు వేస్తారు కదా, అలా కాకుండా నార్మల్గానే కట్ చేసేసుకొని ఇలా పోపులో వేసుకొని తాలింపు చేసుకోవచ్చు అనమాట. ఈ పోపుకి వచ్చేసి ఎక్కువ తెల్లవాయలు, ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆకుకూర కట్ చేసుకొని క్లీన్ చేసేసుకొని యాడ్ చేసుకోవడమే అనమాట. ఇది కొంచెం ఒక 10 మినిట్స్ తర్వాత ఏమి వాటర్ వేయాల్సిన అవసరం లేదు, మనకి ఆ వాటర్తోనే మగ్గిపోతుంది అనమాట. తర్వాత ఇలా మగ్గిన తర్వాత మనం పప్పుల పొడి కానీ తెల్లవాయి పొడి కానీ వేసుకొని ఫ్రై చేసేసుకొని దించేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చపాతీలోకి, అన్నంలోకి సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మేమైతే కూడా మామూలుగా ఉడకబెట్టి తాలింపు వేస్తారనమాట మా అమ్మ వాళ్ళ సైడు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఆయిల్లోనే ఫ్రై చేయడం నేర్చుకున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది.